వాళ్ళ స్థలమే, ఈ ఇల్లు వాళ్ళదే. ఓకే. ఇక్కడికి వచ్చి చెట్ల కింద ఇక్కడ ఆడుకుంటుండే ఆమె చచ్చిపోయిందంటేనే మాకు మనసు తట్టుకోవట్లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆందోళన చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు వైష్ణవి తల్లిదండ్రులు కానీ మీరు అందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు, పోలీసులు ఏం చెప్తా ఉన్నారమ్మా? కోర్టుకైనాక మేము చెప్తామమ్మా, అక్కడ సంతకాలు పెడతారు కదా, అలా దారుణం మీకు చూపిస్తామా అని అన్నారు. న్యాయం అయితే చెప్తామన్నారు, న్యాయం చేస్తామన్నారు. మీరు వెళ్ళారా వైష్ణవి పెళ్లికి? పోలేదు, వాళ్ళు ఫస్ట్ చేసుకొని వచ్చారు ఇద్దరు ఇడికి చేసుకొని మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకుంటట్లేరు, ఇద్దరు పోయి చేసుకొని వద్దామని అన్నారు. పోయి చేసుకొని వచ్చారు అన్నట్టు గట్లా మోసం చేసినాడు, బాగా నమ్మించి మోసం చేసి పాపం ఎటు కాకుండా చేసినాడు పిల్లని. పిల్లానికి ఇట్లా పోసి పిల్లని కొట్టి సంపదని ఆ రోజే ప్రయత్నించిందట తల్లి. ఆ రోజే ఇట్లా చేయంగానే ఆయన పిల్ల వెంటనే కనుక్కొని ఇట్లా కార్పెట్ ఇట్లా కొట్టగానే పిల్లాడు టవల్ వెంటనే తీసుకుని ఇట్లా తుడుచుకున్నాడట. ఆయన పిల్ల బయటకు వచ్చిన వాళ్ళే మళ్ళీ భార్య తోలుకొని ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా నేర్పించి పెట్టారు, వాళ్ళ అన్నలున్ను తల్లి బాగా నేర్పిర్రు. నాన్న అద్దు, ఆ పిల్ల అద్దు, నిజామా సైడు ఒక అమ్మాయి ఉన్నది 20 లక్షలు పోతానంటారు, 2 ఎకరాల భూమి ఇస్తానంటారు, ఆ పిల్ల అద్దు అయితే ఇసుపెట్టి అత్తవా లేకపోతే దాన్ని చంపేసి అత్తవా అని చెప్పి బాగా పిల్లని బాగా టార్చర్ పెట్టిండు. ఫస్ట్ నుంచి వాళ్ళ భార్య భర్తలకి ఇక్కడ అయితే 8 నెలలు అంటే 8 నెలలు ఇక్కడ ఉన్నాడు, కానీ గొడవలు లేవు, ఏవి లేవు. ఆ పిల్ల బైక్ నడుపుతుందంటే మొగరాడు, ఆ పిల్ల మొగనంత బాడుంటూ ఆ పిల్ల అట్లాంటి పిల్లని ఆడు 8 నెలల 2-3 నెలలు లొంగ తీసుకున్నాడు. పెళ్ళైన వాళ్ళ 3 నెలలకే నెల 15 రోజుల గర్భవతి అయితే ఇంట్లో తల్లికి తండ్రికి ఫ్యామిలీకి తెలియకుండా తీసేసిండు ఫస్ట్. మళ్ళీ అప్పుడు ఎవరికి చెప్పలా, అప్పుడు ఎవరికి చెప్పలే, చెప్పకుండానే నెల 15 రోజుల గర్భవతి తీసేసిన వాళ్ళే. తర్వాత తెలిసినప్పుడు అడగలేదా? తర్వాత తెలిసిన వాళ్ళు అడిగిరు, అడిగితే మీ అమ్మాయి చూసి అమ్మ ఆయనకి ఇష్టం లేదంటుండు, ఇప్పుడే ఎందుకు తీయమ్మ, ఆయనకి ఇష్టం లేదు నేను ఉంచుకుండు ఎందుకే, ఆయనకి ఇప్పుడు అద్దాని అంటుండు అని చెప్పనని తల్లికి ఆమె పిల్ల సర్ది చెప్పుకున్నది. సరే తీయమ్మ మీ ఇష్టం, భార్య భర్తలు మీరు మంచిగా బతికేయాలని చెప్పి తల్లి పిల్లల్ని నమ్మింది అంతే. అల్లుని కూడా బాగా నమ్మింది. ఏ సీమంత గొడవ వచ్చినా కానీ బిడ్డని బెదిరించుకోలేదు, బిడ్డని బెదిరించుకుంది, అల్లుని బెదిరించుకోలేదు అసలే. అంత మంచిగా చూసుకున్న నల్ల తాసు పాముని ఒక రాక్షసుని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకోరు. గొడవ జరిగినప్పుడు కంట్లో కారం కొట్టినప్పుడు లేకపోతే గర్భం తీసేసినప్పుడు అప్పుడైనా కరెక్ట్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉండే. అంటే అన్ని నమ్మించిండాడు బాగా. ఇంట్లో మంచిగా ఉండక మనం ఎట్లా బెదిరిస్తాము, ఏమైనా గొడవ ఎట్లన్నా ఉంటేనేమో ఇది ఎటో ఉన్నట్టుందని చెప్పని మనం 10 మందిలో పిలిపిస్తాము, అడుగుతాము, ఇంట్లో 4 ఇట్లా కూకుండా పెట్టుకుని అడుగుతాము. అవన్నీ ఏవి లేవు కదా, వాళ్ళు మంచిగా